హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అప్టెక్ జాబ్స్. ఈరోజు కరెంట్ అఫైర్స్ సెషన్లో భాగంగా మన భారతదేశంలో అంతరించిపోతున్నటువంటి జాతీయ జలచర జంతువు అయినటువంటి గంగా డాల్ఫిన్ గురించి చర్చించుకుందాం. మరి ఈ గంగా డాల్ఫిన్ గురించి చర్చించుకునే ముందు మన అప్టెక్ జాబ్స్లో ఉన్నటువంటి కోర్సులు వివరాలు, అదేవిధంగా వాటికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు చర్చించుకొని ఆ తర్వాత ఈ కరెంట్ అఫైర్స్ని కొనసాగిద్దాం. రైట్, మరి ముందుగా ప్రశ్న, ఈ జాతీయ జలచరానికి సంబంధించిన ప్రశ్న ఏ విధంగా అడగడానికి అవకాశం ఉందో ఒక మోడల్ చూద్దాం. ఇన్ విచ్ ఇయర్ ద గ్యాంజెటిక్ రివర్ డాల్ఫిన్ వాజ్ డిక్లేర్డ్ యాజ్ ద నేషనల్ ఆక్వాటిక్ యానిమల్ ఆఫ్ ఇండియా? వెరీ వెరీ ఇంపార్టెంట్. గంగా నది డాల్ఫిన్ను జాతీయ జలచర జంతువుగా ఏ సంవత్సరంలో ప్రకటించారు? జాతీయ జలచర జంతువుగా ఏ సంవత్సరంలో ప్రకటించారు? 2005, 2008, 2010, 2015. ఏ సంవత్సరంలో ప్రకటించారండి ఈ యొక్క గంగా డాల్ఫిన్ను? అంటే 2010లో గంగా డాల్ఫిన్ను జాతీయ జలచర జంతువుగా ప్రకటించడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. అంతరించిపోతున్నటువంటి ఈ జాతీయ జలచర జంతువు అయినటువంటి ఈ యొక్క గంగా నది డాల్ఫిన్ను 2010లో ప్రకటించడం జరిగింది. ఏమని ప్రకటించారండి? జాతీయ జలచర జంతువుగా ప్రకటించడం జరిగింది. దేన్ని ప్రకటించారండి? గంగా నది డాల్ఫిన్. సో జనరల్గా మన సముద్రాల్లో డాల్ఫిన్స్ అనుకుంటాం, కానీ మన గంగా నది యొక్క ప్రత్యేకత ఏంటంటే గంగా నదిలో ఇవి కనిపిస్తూ ఉంటాయి. అందుకనే మనం దీనికి గౌరవం ఇచ్చుకుంటూ జాతీయ జలచర జంతువుగా ప్రకటించుకోవడం జరిగింది 2010లో. ఓకే, రైట్. చూడండి, అంతరించిపోతున్న జాతీయ జలచరం అయినటువంటి గంగా డాల్ఫిన్ల సంఖ్య సుమారు 5,000 దాకా ఉండొచ్చని అంచనా వేయటం జరిగింది. అంటే ఇవి మొత్తం మన దేశంలో ఈ గంగా నది పరివాహక ప్రాంతంలో దాని ఉపనదుల్లో దాదాపు 5,000 దాకా ఉండొచ్చని అంచనా వేయటం జరిగింది. అయితే కాలక్రమంలో వీటి సంఖ్య 65% దాకా తగ్గిపోయిందంట. అంటే 5,000 ఉన్నాయని అంచనా వేసుకుంటే దాదాపు 65% తగ్గిపోయిందంట ఈ యొక్క జాతీయ జలచరమైనటువంటి ఈ యొక్క గంగా డాల్ఫిన్ యొక్క సంఖ్య. అంతర్జాతీయ ప్రకృతి వనరుల సంరక్షణ సంస్థ, దీన్ని మనం ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్, IUCN అంటారు. దీని ఎంబ్లం చూసుకుంటే IUCN. ఇది మన గంగా డాల్ఫిన్. ఈ యొక్క IUCN అనేటువంటి సంస్థ ఈ యొక్క జాతీయ జలచరం గంగా డాల్ఫిన్ల యొక్క మనుగడ ప్రమాదంలో పడిందని చెప్పి ఈయనకి వివరించడం అనేది జరిగింది, లేదా పేర్కొనడం జరిగింది, లేదా పరిగణించడం జరిగింది. మరి గంగా డాల్ఫిన్ను వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972లో షెడ్యూల్ 1లో ఉంచి పులితో సమానంగా రక్షణ నిబంధనలను వర్తింపజేశారు. అంటే 2010లో జాతీయ జలచరంగా ప్రకటించడమే కంటే ముందుగానే దీని సంరక్షణ కోసం మన వన్యప్రాణుల సంరక్షణ చట్టం 1972లో మనం పులుల కోసం ఒక ప్రాజెక్ట్ టైగర్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ సందర్భంలోనే పులికి సమానంగా, అంటే పులులతోటి సమానంగా దీని రక్షణ నిబంధనలు కూడా వర్తింపజేయటం జరిగింది. దీని రక్షణ నిబంధనలు కూడా పేర్కొనడం జరిగింది. అయినా కానీ వీటి మీద దాడులు ఆగలేదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని 2010లో జాతీయ జలచరంగా ఈ యొక్క గంగా డాల్ఫిన్ ప్రకటించడం జరిగింది. ఓకే, ఇక నదీ డాల్ఫిన్లు భారతదేశం, బంగ్లాదేశ్లలో గంగా, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, గంగా, బ్రహ్మపుత్ర, మేఘన, కర్ణపులి, సంగు నదీ వ్యవస్థలు నేపాల్లోని సప్తకోశి, కర్ణాలి నదుల్లో విస్తరించి ఉన్నాయి. దాదాపు ఇవన్నీ కూడా గంగా నదితోటి ముడిపడి ఉన్నటువంటి నదులే, గంగా నది ఉపనదులు కావచ్చు. ఎందుకంటే మరి బ్రహ్మపుత్ర అంటున్నాడు. బ్రహ్మపుత్ర అనేది ఏంటండి? బ్రహ్మపుత్ర నది బంగ్లాదేశ్లో ఈ గంగా నదితో కలుస్తుంది. ఆ తర్వాత పద్మానదిగా పిలువబడుతుంది. మనం అన్ని జాగ్రఫీలో చదువుకున్నాం. సో కాబట్టి ఈ యొక్క బంగ్లాదేశ్, భారతదేశం, నేపాల్, ఈ 3 దేశాల్లో ప్రవహిస్తున్నటువంటి నదులైనటువంటి గంగా, బ్రహ్మపుత్ర, మేఘన, కర్ణపులి, సంగు, అదేవిధంగా నేపాల్లో మనకి సప్తకోశి అంటాం. కోసి నది అనేక పాయలు ఉంటాయి. ఆ సప్తకోశి, కర్ణాలి నదుల్లో ఇవి విస్తరించి ఉన్నాయి ఈ గంగా డాల్ఫిన్లు. మన దేశంలో ప్రధానంగా ఏ రాష్ట్రాల్లో ఉన్నాయండి? ఏ రాష్ట్రాల్లో ఈ నదులు ప్రవహిస్తున్నాయంటే అస్సోం, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్లో ఈ యొక్క గంగా డాల్ఫిన్లు విస్తరించి ఉన్నాయి. ఇవి లోతైన మడుగులు, నదీ సంగమ స్థానాలు, నదుల మలుపు ప్రదేశాల్లో ఎక్కువగా నివసిస్తాయి. డాల్ఫిన్లు తమ ఆహార వేటలో భాగంగా నదుల్లోని వివిధ చేపలు, రొయ్య జాతుల సంఖ్యను క్రమబద్ధీకరిస్తాయి. అంటే ఈ డాల్ఫిన్లు ఏంటంటే నదుల్లో ఉన్నటువంటి ఈ రొయ్యలు, చేపలు వీటిని తింటూ వాటిని క్రమబద్ధీకరిస్తాయని చెప్పి పేర్కొనడం జరిగింది.
మరి ఈ డాల్ఫిన్ల సంరక్షణ ఏ విధంగా ఉందో చూడండి. సంరక్షణ చర్యలు. నదీ సముద్ర డాల్ఫిన్ జాతుల సంరక్షణ కోసం 2021లో ప్రాజెక్ట్ డాల్ఫిన్ను కేంద్ర పర్యావరణ అటవీ శాఖ ప్రారంభించింది. ప్రాజెక్ట్ డాల్ఫిన్ల సంరక్షణకు కార్యాచరణ ప్రణాళికను రూపొందించడానికి, ఆర్థిక వనరులను సమకూర్చడానికి, వేటను నిరోధించడానికి, స్థానికులకు ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు ఈ ప్రాజెక్టును చేపట్టారు. వీటి సంరక్షణ కోసం 1991లో బీహార్లో విక్రమశిల శాంక్చురీని కూడా ప్రారంభించారు. విక్రమశిల శాంక్చురీని 1991లో బీహార్లో ప్రారంభించడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ కూడా డాల్ఫిన్ల సంరక్షణ కోసం చేపట్టినటువంటి చర్యలు. ఇక చంబల్ హస్తినాపూర్ అభయారణ్యాలు, చంబల్ యమునా నది పరివాహక ప్రాంతం, చంబల్ హస్తినాపూర్ అభయారణ్యాలు, సుందర్బన్స్, కజిరంగ జాతీయ పార్కుల్లోనూ వీటిని సంరక్షిస్తున్నారు. ఇక గంగా డాల్ఫిన్ను జాతీయ జలచర జంతువుగా నేషనల్ ఆక్వాటిక్ యానిమల్గా 2010లో కేంద్రం ప్రకటించింది. ఆసియాలోనే తొలిసారిగా జాతీయ డాల్ఫిన్ పరిశోధనా కేంద్రాన్ని పట్నాలో, బీహార్లోని పట్నాలో 2021లో ప్రారంభించడం జరిగింది. చూడండి డాల్ఫిన్. ఇక డాల్ఫిన్ల సంఖ్య తగ్గటానికి గల కారణాలు ఏంటో చెప్తున్నారండి. తగ్గటానికి గల కారణాలు ఇవి. నదుల్లో నీటి ప్రవాహాలు తగ్గిపోయి ఆవాసాలు ధ్వంసమవటం, అంటే కాలక్రమంలో నదుల్లో నీటి ప్రవాహం తగ్గటం, ఆ తర్వాత వాటికి మనుగడకి ప్రధాన కారణంగా పేర్కొనడం జరిగింది. డాల్ఫిన్లు తినే చేపలను అతిగా వేటాడటం. మరి ఇందాక చెప్పుకున్నాం కదా, డాల్ఫిన్లు నదుల్లో పెరిగేటటువంటి చేపలు, రొయ్యలు వాటిని తిని జీవిస్తూ ఉంటాయని. సో ఈ విధంగా డాల్ఫిన్లు తినేటువంటి చేపలను మనం అతిగా వేటాడటం, డాల్ఫిన్ల వేట అంటే డాల్ఫిన్లు కూడా ప్రత్యేకంగా వేటాడటం, చేపల వలల్లో చిక్కటం, ఆనకట్టలు, జల విద్యుత్ కేంద్రాలు, పరిశ్రమలు, పంట పొలాల నుంచి వచ్చి చేరే రసాయన కాలుష్యం, మరపడవలు, నౌకలతో తలెత్తే ధ్వని కాలుష్యం, శీతోష్ణ స్థితి మార్పులు ఈ గంగా డాల్ఫిన్ల సంఖ్య తగ్గటానికి ప్రధాన కారణాలుగా ఉన్నాయి. అంటే ఏ ఒకటే కాదు, అనేక కారణాలు ఉన్నాయి ఈ డాల్ఫిన్ల సంఖ్య తగ్గటానికి. మొదటిది, ప్రధానమైనది తీసుకుంటే నదుల్లో నీటి మట్టాలు తగ్గటం. రెండోది, ఈ డాల్ఫిన్లు తినేటటువంటి చేపలను మనం ఎక్కువగా వేటాడటం. ఇక వాటితో పాటుగా ఈ యొక్క కొన్ని సందర్భాల్లో ఈ చేపలు వేటాడే క్రమంలో ఆ వలల్లో ఈ చిన్న డాల్ఫిన్లు చిక్కటం, అదేవిధంగా నదులకు ఆనకట్టలు కట్టి జల విద్యుత్ కేంద్రాలు ఏర్పాటు చేయడం, అదేవిధంగా పరిశ్రమలు, పంట పొలాల నుంచి ఈ నదుల్లో కాలుష్యం ఏర్పడటం, ఈ మొదలైనటువంటి విషయాలన్నీ కూడా ఈ యొక్క డాల్ఫిన్ల సంఖ్య తగ్గటానికి ప్రధాన కారణాలుగా ఉన్నాయి. ఇక 2-3 ఏళ్లకు ఒకసారి ఒక పిల్లకి మాత్రమే జన్మనిచ్చేటటువంటి లక్షణం కూడా వీటి సంఖ్య వృద్ధి తగ్గటానికి ప్రధాన కారణంగా ఉంది. మరి డాల్ఫిన్లు అంట 2 సంవత్సరాలకు ఒకసారి ఒక పిల్లని పెట్టడం జరుగుతుంది. సో కాబట్టి అది కూడా వీటి యొక్క సంఖ్య తగ్గటానికి ప్రధాన కారణాల్లో ఒకటిగా పేర్కొనటం జరిగింది. అంటే 2-3 ఏళ్లకు ఒకసారి ఒక పిల్లకి మాత్రమే జన్మనిచ్చే లక్షణం కూడా వీటి సంఖ్య వృద్ధికి అవరోధంగా మారింది. రైట్. ఇక చివరిగా ప్రత్యేక అధ్యయనం. దీనికి సంబంధించిన ప్రత్యేక అధ్యయనం ఏ విధంగా చూడండి. ఇటీవల బ్రహ్మపుత్ర ఉపనది అయినటువంటి కుల్సీలో గంగా నది డాల్ఫిన్కు ప్రత్యేకమైన సాంకేతిక ట్యాగ్ను అమర్చారు. జియో ట్యాగ్ లాగా ఈ యొక్క సాంకేతిక ట్యాగ్ను వీటికి అమర్చారు. ఉపగ్రహం సాయంతో దాని కదలికలను గమనించడానికి ఇది ఉపకరిస్తుంది. డాల్ఫిన్ నీటి ఉపరితలానికి వచ్చినప్పుడు ట్యాగ్ నుంచి వెలువడే సంకేతాలను ఉపగ్రహం ద్వారా గ్రహించి అధ్యయనం చేస్తారు. సో దానికి అమర్చినటువంటి ట్యాగ్ ద్వారా అది నీటి పైకి వచ్చినప్పుడు ఇది ఉపగ్రహం దాన్ని గ్రహించి అది ఎక్కడెక్కడ సంచరిస్తుంది అని చెప్పి దాని యొక్క డేటాను కూడా సేకరించడం జరుగుతుంది. చూడండి, ఇక్కడ మీరు చూస్తే ఈ డాల్ఫిన్ ఉన్నటువంటి ఈ యొక్క ట్యాగ్ని ఇక్కడ మనం అమర్చడం జరిగింది. సో దానికి అమర్చడం జరిగింది. ఇక డాల్ఫిన్ల కదలికలను పరిశీలిస్తూ ఋతువులను అనుసరించి సాగే వాటి వలసలు, ఉనికి, విస్తరణ, ఆవాస వినియోగం, దెబ్బతిన్న నదీ వ్యవస్థ గురించి కూడా తెలుసుకుంటారు. ఇక డాల్ఫిన్ల ఆవాసాల సంరక్షణకు ఈ ట్యాగ్ ఉపకరిస్తుంది. అంతే కదండి, అది ఎక్కడెక్కడ సంచరిస్తుంది ఏంటి అనేది ఆ వెళ్ళే ప్రాంతాలను అధ్యయనం చేసి వాటికి కావలసినటువంటి సౌకర్యాలు కనుక కల్పిస్తే మనకి ఈ యొక్క రాబోయే రోజుల్లో ఈ డాల్ఫిన్ల సంఖ్యను పెంచుకునే అవకాశం ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ.